అందరికీ నమస్కారం. గురువందనం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి గురువందనం పితామహ పత్రిజీ గారు మనందరికీ ఎంతో ఆప్తులు, సన్నిహితులు. మరి మైత్రేయ బుద్ధుడిగా ఆయన భూమి మీదకి వచ్చి ఎంతో మందిని బుద్ధులుగా తయారు చేశారు. మరి ఆ బుద్ధుల్లో వన్ ఆఫ్ ద బుద్ధ డోన్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత లక్ష్మి గారు. సో వారి మాటల్లో మరి పత్రిజీతో వారికి ఉన్న అనుభవాలను, అనుభూతులను ఈ సందర్భంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా హ్యాపీగా ఉంది. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కర్నూలు గురించి, డోన్ గురించి. కర్నూలు అంటే మా ఊరు అని చెప్తూ ఉంటారు. మరి కర్నూలుకి దగ్గరగా ఉన్న డోన్లో మీరున్నారు. ముందుగా మీ ధ్యాన పరిచయం. 98లోనే స్టార్ట్ అయింది, కానీ కంటిన్యూషన్ కాదు. 2003లో పిరమిడ్ కట్టుకొని కంటిన్యూషన్ అయింది. చాలా అద్భుతంగా చేసాము స్టార్టింగ్లో ధ్యానం అనేది. వీక్లీ వన్స్ మాస్టర్స్, 41 వీక్స్ మాస్టర్స్ ద్వారా క్లాసులు జరిగాయి. మళ్ళీ ఇంకా అలా మొదలైంది ధ్యాన పరిచయం. సార్ను ఫస్ట్ చూసారు, ఓపెనింగ్కి వచ్చారు సారు. సో అలా మీ ధ్యాన పరిచయం, ధ్యానం స్టార్ట్ అయింది, పరిచయం అయింది, ధ్యాన సాధన చేస్తూ వచ్చారు. సో మొట్టమొదటిగా అంటే పత్రి సార్ మీ ఇంటికి రావడమా, లేకపోతే మీరు సార్ని ఎక్కడ కలిశారు? సార్ని అంటూ 98లోనే కలిసాము. అంటే అప్పుడు భయపడుతూ ఉన్నాం మనం. సార్ అంటే భయం ఉండేది. సార్ అంటే భయం ఉండేది. అప్పుడు చాలా అంటే కేకలు వేసేవారు. ఎప్పుడైతే పిరమిడ్ కట్టుకున్నామో అప్పటి నుంచి బాగా సార్తో సాన్నిహిత్యం పెరిగింది. లేదు, అప్పటికి బాగా సారు అందరితో కలివిడిగా ఉండడము, అంత ప్రేమతత్వం పెరిగింది. మిత్రుత్వము, ప్రేమతత్వం రెండు ఉండినాయి. సార్ను అసలు మేము అప్పుడు చూసిన సార్కి ఇప్పుడు చూసిన సార్కి చాలా డిఫరెన్స్గా ఉందన్నమాట. అలా సార్ వచ్చి అంత విదేశీయులు కూడా వచ్చారన్నమాట పిరమిడ్ ఓపెనింగ్కి. సార్ పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడిస్తుంటే నాకు ఎంత అంటే అద్భుతంగా అనిపించింది అనమాట. సో మీ ఇంట్లో పిరమిడ్ కట్టుకుంటే పత్రి సార్ వచ్చారు, ఆయనే ఓపెన్ చేశారు. సో పిరమిడ్ కి సార్ ఏం పేరు పెట్టారు? వేదవ్యాస పిరమిడ్ అని. ఓకే. సో అప్పుడు మరి సారు ముందు మీరు, సారు తప్పకుండా మైక్ ఇస్తారు మాట్లాడమని, అలా మీరు సార్ పక్కన మాట్లాడారా? సెంటర్ పెట్టాము 16th 2016లో కేర్ సెంటర్ పెట్టాము. అప్పుడు సార్ ఓపెనింగ్కి వచ్చి మళ్ళీ అప్పుడు కూడా నాతో మాట్లాడిచ్చారు. ఓకే. ఏం మాట్లాడారు సార్ పక్కన? సార్ ఏం చెప్పినారంటే ఊరిక కూర్చోపెట్టేసుకొని వాటర్ వేస్తారన్నమాట. అంటే ఇంకా ఏమో తను ఏం చేస్తాడో నాకు తెలియదు, చేసేసారు మళ్ళీ ఇంకా. సో మీ తలపైన సార్ వాటర్ వేశారు. ఇదేమి లైబ్రరీ పెట్టాము, అక్కడ కూడా సెంటర్లో లైబ్రరీ పెట్టాము. లైబ్రరీ పెడితే అక్కడ తీసుకెళ్ళి సారు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. చెప్పు, అందరిని ఇన్వైట్ చెయ్యి, బుక్స్ చదవమని చెప్పు, వచ్చి ధ్యానం చేసుకొని వచ్చి బుక్స్ చదవమని చెప్పు అని చెప్పారన్నమాట. అంటే సరేనే అలానే మాట్లాడాను. హ్యాపీ అనిపించింది. వాటర్ వేయడం ద్వారా తను ఇంకా నాలో కల్మషం ఏదో నాలో ఆనందం అనేది ఇంకా ఉప్పొంగి హ్యాపీగా గట్టిగా మాట్లాడాను. ఓకే. చాలా గట్టిగా మాట్లాడాను. సార్ పక్కన నిలబడి మాట్లాడాలంటే ముందు చాలా ధైర్యం కావాలి. కానీ భయం అనిపించలేదు. ఓకే. ధైర్యం వచ్చింది. ఒకప్పుడున్న భయం పోయి ధైర్యం వచ్చింది. చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని, అసలు ఎవరిని మాట్లాడించేదాన్ని. కానీ ఓపెనింగ్ రోజు ఎంతమంది మాట్లాడించింది, అందరితో షేక్ హ్యాండ్ తీసుకున్నాను. ఎవరితో అసలు కలవను నేను, చాలా తక్కువ. అలాంటిది అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సరేనే హ్యాపీ అని చెప్పేసి, హ్యాపీ మేడం, ఎంత బాగా కట్టుకున్నారు, అది ఇది సెంటర్ బాగుంది, లైబ్రరీ బాగుంది అని చెప్పడం అన్నీ చేశారన్నమాట. ఆ సెంటర్కి సార్ ఏమైనా పేరు పెట్టారా మేడం? అంతే, వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ అని పెట్టారు. సో అది డోన్లో ఉంది. కానీ ఇప్పుడు ఫస్ట్ కరోనాలో క్లోజ్ అయింది. ఇంకా అక్కడ తీసేసాం. ఎందుకంటే ఎవరు అంత వీడి వాళ్ళు వచ్చేసి ధ్యానం చేసుకోకుండా పడుకోవడము, వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం అలా చేస్తూ ఉంటే క్లోజ్ చేసేసాము. సరే, ఇక్కడ మా పిరమిడ్ పైన, ఇంటి పైన పిరమిడ్లోనే కొద్దిగా మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. అక్కడ ఉన్నది వేరే దగ్గర ఉన్నది తీసేసి మీ ఇంట్లోనే పైన ఒక హాల్లో సెంటర్ పెట్టారు, దానిపైన పిరమిడ్ ఉంది. సో వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ధ్యానము చెప్తున్నారు, పిరమిడ్ లో ధ్యానం చేసుకుని ఇస్తున్నారు, క్లాసెస్ అరేంజ్ అవుతున్నాయి. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు కదా మేడం, సార్ పక్కన మాట్లాడాను అని. అప్పుడు సార్ ఏమన్నారు మీరు మాట్లాడిన తర్వాత? బాగా చక్కగా మాట్లాడావు, క్యారీ అని చెప్పేసి అన్నారు. సరే, మరి పిరమిడ్ కు మీ ఇంటికి వచ్చినప్పుడు సార్ వండారా, వడ్డించినప్పుడు మీకు ఏమనిపించింది?
సార్ ఎంతకు సార్ వండి వడ్డించినప్పుడు చాలా అద్భుతంగా, అంటే మీరు తినండి మేడం, మీరే తినాలి ఫస్ట్ వడ్డించి. ఎలా ఉంది సార్ వంట? అద్భుతంగా, నేనైతే హ్యాపీగా అసలు ఇంకా ఆనందంగా తిన్నాను. నాకు కావాల్సింది ఇలాంటి ఆహారమే అని చెప్పేసి అలా అనిపించింది అనమాట. చేసుకుంటాను ఇంట్లో, నేను నాకు కావాల్సినప్పుడు నేను అలా సో పత్రి సార్ వంట అలవాటైందా మీకు? చేస్తాను. ఓకే. అన్ని కాదు కానీ అందరు ఇష్టపడాలి కదా, అన్ని అలాంటివి చేస్తుంటాను. చప్పటి పప్పు కానీ, లేదంటే చప్పటి పప్పు, వంకాయ కర్రీ, అలాంటివన్నీ చేస్తుంటాం. బజ్జీ అట్లా సార్కి నచ్చినట్లుగా. సార్కి చేస్తే మా ఇంట్లో ఎప్పుడు వచ్చేవారు, ఇయర్లీ వన్స్ కాదు, కంపల్సరీ సారు విజిట్ చేశారు అంట. ఎప్పుడైతే కడతాలో ప్రోగ్రామ్ అయిపోయిందో ఇక్కడ ఇంట్లో విజిట్ చేశారు, ఇక్కడ డోన్కి వచ్చేవారు అనమాట. అందరినీ మాట్లాడించిపోయేవారు. మరి ముఖ్యంగా సార్కి ఉగ్గాని బజ్జీ ఎప్పుడు ఫేమస్ మేడం కర్నూలు సైడ్. అలా మీరు నేర్చుకొని సార్కి ఎప్పుడైనా వండి పెట్టారా? నేనైతే చేయలేదు, అందరం కలిసి చేసాం, ఒక్కదాన్ని అయితే చేయలేదు. అందరు కలిసి చేసినప్పుడు సార్ తిన్నారా? హ్యాపీగా అసలు. ఎవరు వేశారు ఈ వంకాయ, ఎవరు వేశారు ఈ బజ్జీ, అది అట్లా అడిగి మరీ చెప్పి చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారనమాట. అట్లా ఉగ్గాని వరకు నేను చేశాను, బజ్జీల వరకు తను చేసేది అట్లా. మరి సారు మీరు వండినప్పుడు, సారు తింటున్నప్పుడు, నిజంగా మనము ఇష్టంగా వండినప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరైనా తింటుంటేనే మనకు చాలా సంతోషం వేస్తాయి. అలాంటిది మన గురువు దాన్ని అంత ఇష్టంగా తింటున్నప్పుడు మీకు ఏమనిపించింది? జన్మ ధన్యమైంది అనిపించింది. అంటే ఒక గురువు సామాన్య బంధువులాగా వచ్చి తను ఎంత అంటే అనుకూలంగా, ఆప్యాయంగా, ప్రేమగా, కరుణ, దయ అన్నీ అందరి పట్ల అలానే ఉంది. చిన్న పిల్లల్ని కూడా మేడం చెప్పు, టీనేజ్ అమ్మాయిని కూడా మేడం చెప్పు, ఎంత సార్ని చూసి ఎన్ని నేర్చుకోవాలంటే అన్ని నేర్చుకోవాలి. మళ్ళీ ఫుడ్ తినే దగ్గర నేను తొందరగా వడ్డించకపోయాను, ఆకు ఎందుకు తొందర అని తాను సార్ వడ్డించడం కూడా నేర్పిస్తారు మనకు. అవును, నేర్పించారు. ఇప్పుడు పెట్టు ఓకే అని చెప్పేసి అట్లా తను అయిపోయిన తర్వాత పొట్టి చేసుకున్నారు. అలా ఎంత అంటే అద్భుతంగా అనిపించేది. సార్ వచ్చినప్పుడల్లా మాకు పండగే అనమాట. సారు డోన్ వచ్చిన ప్రతిసారి మీ ఇంటికి వచ్చేవారు. చాలా అద్భుతంగా అనిపించేది. ఆ రోజంతా మాకు ఇంకా గాల్లో తేలినట్లే ఉంటుంది. అంతే, ఇంకా పరిగెత్తు సార్ ఏం చేస్తే అది చేయడం అంతే. ఇంకా ఏమి సార్ ఏమన్నాడు, ఏమన్నానని సార్ దగ్గరకు వడ్డీపో అంటే నేను నేను కొద్దిగా భయపడతా అంటే, సార్ దగ్గర వడ్డాలంటే ఒకసారి అయింది కదా అంటే మనం తొందర ఎక్కువ మనకు. అలా కాకుండా నిదానం చేసి అట్లా సార్ దగ్గర నిదానంగా ఉండు అని అట్లా చెప్పడం. మా సార్ నాకు గైడింగ్ ఎక్కువ. ఓకే. ప్రతి దాంట్లో అన్నీ ఫుడ్ చేయడం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆయన గైడింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఉన్నందుకు నేను ఇలా ఉన్నాను. అద్భుతంగా, అంటే ధ్యాన ప్రయాణము, సార్తో పరిచయము, సార్తో బంధుత్వము, ఆయనకు కనక జన్మలో తల్లినంట, అంటే ఏ జన్మలోనో తెలియదు కానీ ఆయన చెప్పారనమాట. స్వయంగా చెప్పారు మీకు. కొండపైన పిరమిడ్ ఓపెన్ అక్కడ భూమి పూజ చేసామన్నమాట. ఆంజనేయ స్వామి కొండ ఉంది ఇక్కడ. అక్కడ అన్నారనమాట, ఫుడ్ తింటూ టిఫిన్ చేస్తూ చపాతీ తీసుకెళ్తే ఈ మేడం నాకు కనక జన్మలో అని తల్లి అని చెప్పేసి అన్నారంట. నేనైతే అనుభూతి పొందాను. ఇంకా ముందు తెలుస్తుందన్న సారు ఏ జన్మలా ఎలా అని చెప్పేసి. కానీ సార్ నేను ఎప్పుడు బాధపడ్డా ఆయన కరుణతో, ప్రేమతో ఇలా నవ్వుతూ కనిపించడం చేసేది మేడం. అంటే పడిపోయింటాను కదా బాధపడుతూ అలా కనిపించేవారు. ఎందుకు బాధపడతావు అని చెప్పేసి. సారు మేడం ఒకసారి నేను ఇలానే బాధపడతా ఉంటే, ఎందుకు బాధపడుతున్నావు, ఏమైంది నీకు, ఏం బాధపడకు, హ్యాపీగా మేము ఉన్నాంలే, నేను చూసుకుంటాం అట్లా ధైర్యం చెప్పడము. సోల్ని విడదీయాలని చూసారు నా నుంచి. అది నేను ఒప్పుకోలేదు, భయపడ్డా. సార్ నిద్రలో అంటే సారు ఒకసారి ఇక్కడికి విజిట్ చేశారు. ఆ టైంలో అలా పడుకున్నప్పుడు అలా జరిగిందనమాట. నేను ఒప్పుకోలేను. అదేమో ఇంకా భయపడ్డా. దాని నుంచి ఇంకా నాకు అది లేదు, మిస్ అయ్యాంగా. ఇంకా జరిగింటాయి సోల్తో ప్రయాణం అంతే.
సార్తో అయితే చాలా అనుబంధం ఉంది. ఈ మేడము చక్కగా వండి పెడతారు అని చెప్పేసి చెప్పేవాడు మీ అనమాట. గురించి సారు. అట్లా సార్ వస్తేనే భుజం మీద చేసుకొని తీసుకొచ్చి లోపల రూమ్లోకి నడిపించేసి సార్ వెంటాల అంటే అవన్నీ గుర్తుకొస్తే ఎంత ఆనందం వేస్తుందంటే సార్ లేరన్న ఫీలింగ్ లేదు అసలు. కనిపించడం అలా చేస్తారు జరుగుతుంది. ఎప్పుడైనా మీకు బెంగ వచ్చినా కూడా సారు కనిపిస్తారనమాట ధ్యానంలో. ఓకే, సో వండర్ఫుల్ మేడం. మరి ఎంతో చక్కగా చెప్పారు. సార్ మీ ఇంటికి రావడము, మరి ఉగ్గాని బజ్జీ కూడా సార్కి మీరు చేసి పెట్టాను అని చెప్పారు. సో చక్కగా సార్ దగ్గర వంట నేర్చుకున్నారు. ధ్యాన ప్రచారము మీ పిరమిడ్ ద్వారా, సెంటర్ ద్వారా ప్రచారము జరుగుతూ ఉంది. సో మరి ఇన్ని మీ జీవితంలో మీకు ఇచ్చిన సార్ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆయన మీరు ఎలా చూస్తారు? ఒకరు తండ్రి అనుకుంటారు, ఒకరు స్నేహితుడు అనుకుంటారు, ఒకరు ఇంకొకటి. మీకేమనిపించేది? ఆయన అయితే నాకు తండ్రినే. ఎందుకంటే ఒకసారి నా బర్త్డే రోజు పూజ చేస్తూ అలా నాన్న లేరు కదా అని అనుకున్నా అనమాట. ఎందుకో బాధ అనిపించింది. ఆ టైంలో లేరు మా నాన్నగారు. అలా అంటే సార్ ఫోన్ చేసి మాట్లాడించారు. ఓకే, మీ పుట్టినరోజు రోజు మా నాన్న లేరు కదా అని మీరు ఫీల్ అవుతుంటే పత్రి సరే స్వయంగా ఫోన్ చేశారు, విషెస్ చెప్పారా? అంటే తెలీదు సార్కి. ఏం మేడం చెప్పండి అని అంటే, సార్ ఓకే సార్ బాగున్నాను సార్ అంటే, చెప్పు ఏమో అంటే, ఈరోజు పుట్టినరోజు సార్ మా నాన్న గుర్తొచ్చారంటే, అవునా అందుకే చేశానా నేను, అందుకే మాట్లాడానా. ఆయన ఆనందం అంటే మాటల్లో అప్పే అవుతా అని చెప్పేసి నేను ఎక్కడ చూడలేదండి సార్ లాగా. అలా ఉన్నా కానీ అంత ప్రేమ, అంటే అంత కరుణ, ప్రేమ దయ, అందరిపై అంతలో ఒక్కలాగా ఉండడం, అవన్నీ చాలా అద్భుతం అనిపించింది. నేను అందరికీ చెప్పాలనుకుంటాను, అందరూ ధ్యానం చేయండిరా, మాలో కలిసిపోదురు. నేను నాకు అలా ఇష్టం, ఎందుకో పని వాళ్ళని చూడకుండా అందరూ ధ్యానం చేయండి, మాలో కలిసిపోతారు మీరు. ఇంకా వేరే సపరేట్గా బయట పెట్టడం, ఎక్కడో పెట్టడం కాదు. నాకు అందరు కలిసి తినాలా, అందరు చేయాలా అని అట్లా చెప్తా ఉంటాను మేడం. ఎవరైతే నా మాట వింటారు అన్న వాళ్లకు నేను ఇలా చెప్తానమాట. ఇంకా ధ్యానం ఒకటి చేయండి మీరు, మాతో పాటు అంత తీసుకెళ్తాం మేము కూడా. అంటే ఇంటింటి మెడిటేషన్ చేస్తాము. ఇంటింటి ధ్యానం చేశారు. 41 days, 21 సప్తాహాలు, 41 days అన్నీ చేసాము. అప్పుడు సార్ వచ్చేవాళ్ళ? సార్ రాలేదు, మేము ఊరికే ఇక్కడ లోకల్లో చేసాము. మరి ఇంకా సార్ ఎప్పుడు వచ్చినా కర్నూలుకి విజిట్ చేస్తాం. సార్ కర్నూలుకి వస్తే బుద్ధ పిరమిడ్ దగ్గరికి వస్తే వెళ్ళి కలిసేవారు. సార్తో మాట్లాడి ఖచ్చితంగా మాట్లాడిచ్చి కానీ బయటపడం అనమాట. ఇంకా పోంటారా అని చెప్పేసి అనేంత వరకు ఉంటాం అట్లా. సార్కే సార్ ఇంకా చాలు వెళ్ళండి అనే వరకు ఉంటారనమాట. అంటే అంత అట్లా ఉన్నాం, ఒక 20 members దాకా. ఎప్పుడు పోయినా అలానే వెళ్తాం అనమాట. ఇంకా మిమ్మల్ని చూసి బోర్ కొట్టేసింది మాకు, పోండి డోర్ మాస్టర్స్ వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. సార్ ఎందుకు సార్ అట్లా అంటారు, మీతో మీరు వద్దన మేము ఇక్కడ కూర్చుంటాం. అట్లా మొండి, అంటే సార్ దగ్గర అంత ఇష్టంగా మాట్లాడడం అలా చేసేవాళ్ళం అనమాట. అలా జరిగింది. సారు ఒక తండ్రి, గురువు, దైవం. ఎంత అంటే చెప్పలేనంత అద్భుతంగా ఆయన గురువు అని గురువు ఇలా ఉంటాడా అని వినలేదు, ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. కళ్ళారా ఆయనతో జీవించామన్నమాట. ఆయన జీవితంలో ఉన్నన్ని రోజులు మేము ఆయనతో గడిపాము, హ్యాపీగా, ఆనందంగా. ఎప్పుడు లేరన్న ఫీల్ లేదు. గుర్తొచ్చినా సరే మనతోనే ఉన్నారు ఆయన. ఇంకెందుకు దిగులు, ఏదైనా అనిపించినా కానీ అలా మళ్ళా ఆయనతో తలుచుకొని ఆయనతో ఉన్నట్టుగా ఫీల్ కావడం. సో కడతాల్లో ఎప్పుడైనా, అంటే మనకు మామూలుగా సార్ భోజనం వడ్డిస్తూ ఉంటారు మేడం, సో అలా ఎప్పుడైనా సార్తో తిన్నారా మీరు? తిన్నాం మేడం, చాలాసార్లు తిన్నాం. సారు వడ్డించడం పెట్టుకొని తిన్నాము, మళ్ళీ ప్లస్ ఆయనతో పాటు ఆయన రూమ్లో కూర్చొని తిన్నాము, అన్నీ చేస్తాం మేడం. మా బ్యాచ్ అంతా చాలా గ్రేట్ అనుకుంటాం, ఎందుకంటే సార్తో అంత ఉన్నారు కాబట్టి. అట్లా అంటే ఇష్టంగా ఆయన మాతో ఉండడము, మేము ఆయనతో ఉండడం, అట్లా మేడం కానీ
మేడం కూడా ఇక్కడ సింగిల్గా ఒకసారి వచ్చారు. 1 డే స్పెండ్ చేసి మాతో గడిపి తను ఏం చెప్పాలనుకున్నా ఆత్మజ్ఞానం చేయించి వెళ్ళడం జరిగింది. సారే ఎక్కువ బాగా, మేడం సార్. కానీ ఇద్దరు ఉన్నప్పుడు మేము చాలాసార్లు కలిసాం, అందరం కలిసి. చాలా అద్భుతంగా మేడం. సార్ లాంటి గురువు మనకు దొరికినందుకు ఆయనకు శతకోటి వేల కోట్ల ధన్యవాదాలు అన్నమాట. ఇంకా చెప్పాలంటే సార్తో మానసరోవరం వెళ్ళాం. ఓకే. మానసరోవరం 2007లో వెళ్ళాం అనమాట. అప్పుడు ఫ్లైట్ దిగుతూ సార్ అక్కడ ఇన్వైట్ చేశారు. అక్కడ వాళ్ళు రుద్రాక్షమాల సార్కు వేశారన్నమాట. వేస్తే సార్ తీసి నా చేతిలో పెట్టాడనమాట. నేను బ్యాగ్ కొద్ది దూరంలో ఉన్నా, ఇట్లా వేశాడనమాట. నాకైతే ఆనందం వేసిందంటే అంత 100 మంది వెళ్ళాం మేడం. 100 మందిలో మీకు ఇచ్చారు సార్? ఇచ్చారు. అలా అద్భుతం. ఇప్పటికీ దాచుకున్నారా? ఉన్నాయి మేడం. ఓకే. అందరికీ అంటే అందరికీ ఇచ్చి ఇంకా కొన్ని ఉన్నాయి, నాకు పెట్టుకున్నాను అలానే గుర్తుగా. ఓకే. పరిక్రమణకు వెళ్ళాలని చెప్పేసి రెడీ అయినారు. అక్కడ పోతేనే మాకు బాగా కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ ఉన్నాయి అన్నమాట. మా సారుకు చెప్తా వినలేదు. సార్కే చెప్తానని చెప్పేసి నేను వచ్చి మా సార్ అయితే వద్దు సార్ అని చెప్పేసి అన్నాను అనమాట. మీ భార్య వద్దంటే ఆమె వద్దంటే నువ్వు వెళ్తావా, ఏం అవసరం లేదు అని చెప్పేసి, ఆ అమ్మాయి ఇష్టపడితే నువ్వు పో, లేకుంటే లేదు. తనకు బాగలేనప్పుడు నేను ఎలా ఇష్టపడతాను, ఎలా గైడింగ్ ఇస్తాను అంటే వెళ్ళోనే ఎలా చెప్పగలను. ఏదో ఒకటి ఉన్నా కూడా పర్లేదు, కానీ 3 ఉన్నాయి. అది కాక అక్కడ ఎలా ఉంటుందో వాతావరణం తెలియదు మనకు, అందుకని వద్దన్నా. నా నుంచి ఆయన పరిక్రమణ డ్రాప్ అయిపోయారు. అదే టైంలో 2 వెనక్కి వచ్చారు మేడం. ఓకే. నేను మంచి పని చేశాను అనుకున్నా. నేను అంటే బాగున్న వ్యక్తులు 2 వెనక్కి వచ్చారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అంతా కానీ అలా నేను మంచి పని చేశాను. సారు కూడా పంపించకపోవడం నన్ను ఇది చేశారు అని అనిపించింది. అంటే లేదంటే సారు ఓకే వెళ్ళు నీకేం కాదులే అనేవారు. అవును, అలా అనలేదన్నమాట. అలా జరిగింది. అలా మానసరోవర యాత్ర హ్యాపీగా చేసుకొని సార్తో వెళ్ళారు. 25 డేస్. 25 డేస్ అంటే మానసరోవరం వరకు సార్తో, తర్వాత మిగతావన్నీ ఇంకా అందరు. సో ఏమైనా చెప్పారా సార్ మానసరోవరం గురించి చెప్పడము, లేకపోతే అక్కడ ధ్యానం చేయించినప్పుడు మీకు వచ్చిన అనుభవం ఏదైనా? అనుభూతి అంటే ఇంకా కొత్తగా ఏం లేదండి. అక్కడ స్పందన అంటే ఇక్కడ దేవతలు స్నానం చేస్తారు అని చెప్పడం. అనుభూతి అంటే ఇంకా లీనమైపోవడమే, ఇంకా అక్కడ ఇంకా మేము లేము అన్న ఫీల్ అనమాట. అలా జరిగింది. మానసరోవరం ఎంటర్ అయినప్పుడు అంత మాస్టర్స్ అంతా కనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే దేశ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కనిపించడం జరిగింది. ఊరికే ఓపెన్ ఐస్తూనే అలా కనిపించడం జరిగింది. అదొక అద్భుతం అనుకున్నా నేను. చాలామందికి మాస్టర్స్ కనిపించారు. ఆంజనేయ స్వామి అలా దారి చేయడం అలాంటివన్నీ జరిగాయి. నాకైతే అంతా మాస్టర్స్ దేశ నాయకులంతా కనిపించారనమాట. అక్కడ సారుతో మెడిటేషన్ చేయడము, అక్కడ నేను లేను అన్న ఫీల్, అంటే అంతా నేనే ఉన్నట్టుగా శూన్యంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను అనమాట. అదొక అద్భుతం. అలా మళ్ళీ ఇంకా కడతాల్లో ఫస్ట్ ఇయర్ అయితే నేను చాలా భయస్తురాలు కదా. ఒక 1 ఇయర్ ఏమో వాటర్ పోస్తూ అంటే ఏదో ఒక సేవ చేయాలి అన్న తపన ఓకే నాలో నుంచి మార్పు వచ్చిందనమాట. వాటర్ పోస్తూ కొద్దిగా ధైర్యం చేసుకున్నాను. 2వ సంవత్సరం ఏం చేస్తున్నాను, ఫుడ్ వడ్డిస్తూ అలా ఒక మెట్టు పైకి ఎక్కాను అనమాట. 3వ సంవత్సరం ఏం చేస్తానంటే పిరమిడ్లో సేవ చేస్తాను. ఓకే. అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పిరమిడ్లో సేవకి వెళ్ళాను. అక్కడ నాకు అనిపించింది ఒక అద్భుతంగా శక్తి క్షేత్రం లాగా కనిపించింది నాకు. ధ్యానం ఊరిక కళ్ళు మూసుకుంటేనే అలా అనిపిస్తూ ఉంది అక్కడ, నా ఫీల్ కావడం అలా. మళ్ళీ అక్కడ జరిగిన తర్వాత అక్కడ అలా కనిపించిందే. మళ్ళీ ఒకసారి మెడిటేషన్లో నాకు సేమ్ కణాల విభజన, కణాలు కనిపించడం జరిగిందనమాట. ఎంత అద్భుతంగా అనిపించిందంటే
నేను నాలో చాలా చేంజెస్ వచ్చాయని ఫీల్ అయ్యాను అనమాట. అంటే బాడీలో మార్పు వచ్చింది అని చెప్పేసి ధ్యానంలో ఒక్కొక్క స్టెప్స్ వస్తాయి. ఇప్పుడైతే ఇంకా ఎక్కడైనా మళ్ళీ ఇంకా సార్తో ఈ పద్మావతి మేడం ఉంది కదా, రామంజీ పద్మావతి, వాళ్ళతో ఒక గ్రూప్ డ్యాన్స్ వేసాం మేము స్టేజ్ మీద. ఈమె శాకాహారం గురించి అక్కడ సార్ అయితే మీరు పాట పాడారా? అందరం కలిసి 15 మెంబర్స్ ఓకే 15 మెంబర్స్ అలా డ్యాన్స్ చేస్తూ శాకాహారం మీద పాట పాడాము. సార్ అయితే లేరు ఆ టైంలో. మళ్ళీ ఏం చేసాము, మళ్ళీ కర్నూలుకి వచ్చినప్పుడు అదే డ్యాన్స్ మళ్ళీ అక్కడ చేస్తే మాతో స్పెండ్ చేశారు సార్. బాగా చేశారు, మీరు అద్భుతంగా చేశారు అని మాతో ఫొటోస్ తీసుకొని ఓకే సార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. సో చివరిగా మరి ఇన్ని సంవత్సరాల మీ ధ్యాన ప్రయాణంలో ఎన్నోసార్లు సార్తో ఉన్నారు, సార్ వండించిన ఫుడ్ తిన్నారు, ఆయన దగ్గర వంట నేర్చుకున్నారు. చివరిగా ఈ పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా గురువందనం మీ కార్యక్రమంలో మీరు ఏం చెప్తారు ఆయన గురించి చెప్పాలని? ఆయన ఒక అద్భుతం అండి. ఆయన ప్రేమ, కరుణ, దయ, జాలి ఎక్కడ ఎవరి దగ్గర చూడలేదు, ఎవరి దగ్గర పొందలేదు. ఆయన ద్వారా నేనైతే కన్నా అద్భుతంగా పొందానమాట. ఎప్పుడు చూసినా ఆయన చూస్తే ఆనందం అనేది వస్తుంది. ఆయన చెప్పడం ఏమి అంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఆ ధ్యాసను ఎలా పెట్టుకోవాలి, ఎరుకతో ఉండాలి అన్న ఆ పాయింట్స్ అన్నీ నచ్చాయి. అది అనుకరిస్తూ ఉంటాను అనమాట. అంటే దాన్ని ఫాలో అవుతూ ఉంటాను. అలా సార్ అంటే చాలా ఆనందం అనమాట. ఆ ఆనందం అణువణువు నిండుతూ ప్రేమతో ఉప్పొంగుతూ అద్భుతంగా విరాజిల్లుతూ ధ్యానం అంటే ఇలా చెప్పిన ఆ గురువుకు శతకోటి వందనాలు చెప్తూ. థ్యాంక్ యూ మేడం. మరి గురువందనం అనే ఈ కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా పత్రి సార్తో మీకున్న అనుభవాలు, అనుభూతులు, మరి ఆయన సమక్షంలో మీరు ఎంత ఆనందంగా ఉన్నారో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, గురువందనం. గురువుకి గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఎంతో అద్భుతంగా సుజాత మేడం తన యొక్క అనుభవాలను షేర్ చేసుకున్నారు. మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.